ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అంటే రూమ్ బుక్ చేసుకున్న టైం స్లాట్ దాటిన తరువాత కూడా రూమ్ ఇస్తారా, ఇంకా ఒకరి దర్శనం టికెట్ మీద వేరొకరు దర్శనానికి వెళ్ళవచ్చా, ప్రస్తుతం శ్రీవారి లడ్డు ప్రసాదం ప్రైస్ ఎంత ఉంది, అలాగే అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 10వ తారీఖు బుధవారం రోజున 73,353 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,444 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,05,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ను కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శ్రీనివాసరావు గారు, ఓం నమో వెంకటేశాయ. మేడం గారు, మాకు జూలై 12న దర్శనం టికెట్స్ ఉన్నాయి. కొండపైన రూమ్ బుక్ చేశాము. ఏఆర్పి కౌంటర్ ఇన్ సిఆర్ఓ ఆఫీస్ తిరుమల బిట్వీన్ 6 AM to 11:59 AM ఆన్ 12/7/2024 అని ఉంది. ఎన్ని గంటలకు వెళ్ళాలి మేడం అని అడుగుతున్నారు. మీరు జూలై 12వ తేదీకి తిరుమలలో బుక్ చేసుకున్న రూమ్ అనేది ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 స్లాట్ని సెలెక్ట్ చేసుకొని మీరు అకామిడేషన్ని బుక్ చేసుకున్నారండి. కాబట్టి మీరు జూలై 12వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 లోపు ఎప్పుడైనా మీరు తిరుమలకి చేరుకొని తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ని స్కాన్ చేయించుకోవాలి. అలా స్కాన్ చేయించుకున్న 10 to 15 మినిట్స్లోనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి, అంటే మీరు ఆ రూమ్ని ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి మీకు రూమ్ ఏ గెస్ట్ హౌస్లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేశారనేది మెసేజ్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్ళి ఆ మెసేజ్ చూపించి రూమ్లోకి చెక్ ఇన్ అవ్వచ్చండి. మీ టైం స్లాట్ లోపు, అంటే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ని కంపల్సరీ ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేసుకుంటేనే మీకు రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా, అంటే ఉదయం 11:59 దాటిన 1 సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకని అంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీరు అకామిడేషన్ని బుక్ చేసుకున్న టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ టైం స్లాట్కి అయితే ఆ అకామిడేషన్ని బుక్ చేసుకొని ఉంటారో ఆ టైం స్లాట్ కల్లా మీరు ఖచ్చితంగా తిరుమలకి చేరుకొని ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ని స్కాన్ చేయించుకొని రూమ్లోకి చెక్ ఇన్ అవ్వవలసిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ గారు, మేడం మేము 10 మెంబర్స్ తిరుమలకి వస్తున్నాం, అందులో ఒకరు రాలేకపోతున్నారు, ఆ ఒకరి 300 రూపీస్ టికెట్స్ ప్లేస్లో వేరే పర్సన్ రావచ్చా అని అడుగుతున్నారు. అలా ఒకరి టికెట్ పైన వేరొకరిని స్వామివారి దర్శనాలకు అనుమతించరండి.
దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, మీరు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్తో బుక్ చేసుకొని ఉంటారో ఆ పర్సన్స్ వస్తేనే ఆ టికెట్పై స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుంది. ఆ పర్సన్స్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్స్ వచ్చినా ఆ టికెట్పై స్వామివారి దర్శనంకి అనుమతించరు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ శర్మ గారు, హలో అండి, అక్టోబర్ మంత్ 300 రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పగలరా అని అడుగుతున్నారు. అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూలై 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. అక్టోబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్, ఇంకా అంగప్రేక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, ఇలా అక్టోబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ని కూడా ఈ మంత్ అంటే జూలై 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ అన్నింటి రిలీజ్ గురించి త్వరలోనే ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మధు గారు, అక్క నెక్స్ట్ ఆగస్టు మంత్లో బ్రహ్మోత్సవాలు ఏమైనా ఉన్నాయా అక్క చెప్తారా అని అడుగుతున్నారు. ఆగస్టు మంత్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు లేవండి. ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ 4వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే నెక్స్ట్ సుధా గారు, ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టికెట్స్కి గ్యాప్ ఎన్ని రోజులు కావాలి చెప్పండి అని అడుగుతున్నారు. ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్కి కంపల్సరీ 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. అంటే ఒక్కసారి మీ ఆధార్ నెంబర్తో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నారు అంటే మళ్ళీ మీ సేమ్ ఆధార్ నెంబర్తో ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. 30 రోజుల తరువాత మాత్రమే మీ ఆధార్ నెంబర్తో మళ్ళీ మీకు ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అశోక్ గారు, లడ్డూ ప్రైజ్ ఇన్ టీటీడీ అని అడుగుతున్నారు. ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకైనా ఆ దర్శనం టికెట్పై ఒక లడ్డు ప్రసాదం అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు అంతకంటే ఎక్కువ ఎక్స్ట్రా లడ్లు కావాలి అంటే ఒక్క ఎక్స్ట్రా లడ్డుకి 50 రూపాయల చొప్పున మీరు అమౌంట్ పే చేసి ఎక్స్ట్రా లడ్లు అనేవి లడ్డు కౌంటర్స్లోనే పొందాలి. ఒకవేళ మీరు కళ్యాణోత్సవం లడ్డు అంటే పెద్ద లడ్డు కావాలి అనుకుంటే ఒక పెద్ద లడ్డుకి 200 రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి పెద్ద లడ్డును లడ్డు కౌంటర్లోనే పొందవచ్చండి. అలాగే నెక్స్ట్ కిషోర్ గారు, ఒక మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి మీద ఎన్ని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మేడం? మేము ఫ్యామిలీ మొత్తం 8 మెంబర్స్ ఉన్నామండి, ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఒక్క మొబైల్ నెంబర్తో కేవలం ఒక హోమం టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలము. ఆ టికెట్పై 2 పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీరు మొత్తం మీ ఫ్యామిలీలో 8 మెంబర్స్కి హోమం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే మీరు 4 మొబైల్ నెంబర్స్తో లాగిన్ అయ్యి ఈ హోమం టికెట్స్ని బుక్ చేసుకోవాలండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.